హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సింపుల్ అండ్ టేస్టీగా బెల్లం గవ్వల్ని ఇంట్లోనే ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి బెల్లం గవ్వల్ని ట్రై చేయండి. బెల్లం గవ్వలు అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వస్తాయి. ఇక మనం ఏ రెసిపీ ట్రై చేసినా మనకి కొలత అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇక్కడ ఒక గ్లాస్ గోధుమ పిండిని అయితే కొలిచి తీసుకుంటున్నాను. ఇప్పుడు అందులోకి ఒక గ్లాస్ గోధుమ పిండికి పావు గ్లాస్ బొంబాయి రవ్వను అయితే తీసుకోండి. అందులోనే కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా వంట సోడాని అయితే తీసుకోండి. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ మొత్తం పిండిలో కలిసేంత వరకు కలిపి ఇలా చేతితో పిండిని ముద్ద కట్టి చూస్తే మనకి పిండి అనేది ముద్దలాగా రావాలి. అలా రాకపోతే మనకి పిండి పర్ఫెక్ట్గా లేదని అర్థం. నాకు మంచిగా రాలేదు కాబట్టి నేను మళ్ళీ అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ ఇలా ముద్ద కట్టి చూపిస్తున్నాను. చూడండి, ఇలా ముద్దలాగా వస్తే మనకి పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్లు అర్థం. తర్వాత అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. చూసారుగా మనకి పిండి అనేది ఈ విధంగా రావాలి. తర్వాత పిండి పైన కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ కలిపి ఇలా ఒక బౌల్ని తీసుకొని పిండి పైన కవర్ చేసి ఒక 10 మినిట్స్ అయితే పక్కన ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి పిండి అనేది ఇంకా సాఫ్ట్గా అవుతుంది. ఇక మీకు బౌల్ తీసి చూపిస్తున్నాను చూడండి, పిండి మంచిగా సాఫ్ట్గా అయితే అయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండిని మంచిగా కలుపుకొని ఇలా చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. ఈ గవ్వలు చేయడానికి పిండిని మరి ఎక్కువగా తీసుకోకూడదండి, జస్ట్ ఇలా చిన్న బాల్స్ లాగా అయితే తీసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అన్నింటిని సమానంగా చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ గవ్వలు చేయడానికి గవ్వల చెక్క అయితే యూజ్ చేస్తున్నాను. ఈ గవ్వల చెక్క మనకి షాప్స్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది. తర్వాత ఈ గవ్వల చెక్క పైన కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల మనం గవ్వలు చేసేటప్పుడు గవ్వలు అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి. తర్వాత ఒక పిండి ముద్దను తీసుకొని గవ్వల చెక్క పైన పెట్టి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు లైట్గా ప్రెస్ చేస్తే చాలు, మన గవ్వలు అనేది మంచి షేప్లో చాలా బాగా వస్తాయి. చూసారుగా వీడియోలో చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఇలానే ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని అన్ని గవ్వలను అయితే చేసుకోవాలి. చూసారుగా మన గవ్వలు అనేవి మంచి షేప్లో ఎంత బాగా వచ్చాయో. అన్ని గవ్వల్ని ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గవ్వలు చేయడానికి మనకి ఆయిల్ అనేది మీడియంగా హీట్ ఉండాలి. ఆయిల్ అనేది మీడియంగా హీట్ ఉన్నప్పుడు ఒక్కొక్క గవ్వల్ని ఆయిల్లో అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్లో సరిపోయేంత వరకు గవ్వల్ని యాడ్ చేసుకున్నాక 1 మినిట్ తర్వాత ఇలా గరిటెతో గవ్వల్ని అయితే కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా గవ్వల్ని కలుపుకుంటూ డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. చూసారుగా మన గవ్వలు అనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్లో వచ్చాక ఈ గవ్వల్ని ఆయిల్ నుంచి అయితే బయటికి తీసుకోవాలి. ఈ గవ్వలు అనేవి మనకి చల్లారిపోయాక వీటి కలర్ అనేది ఇంకా చేంజ్ అవుతుంది కాబట్టి ఇలా గోల్డెన్ బ్రౌన్ ఉన్నప్పుడే ఆయిల్ నుంచి అయితే బయటికి తీసుకోవాలి. చూసారుగా మన గవ్వలు అనేవి క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు పాకం పట్టుకోవడానికి ఒక గిన్నెలో 1 కప్పు గోధుమ పిండికి నేను 1/2 కప్ బెల్లంని అయితే యాడ్ చేసుకున్నాను. మీకు స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉండాలంటే 1 కప్పు బెల్లాన్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం కరగడానికి నేను కొద్దిగా వాటర్ని అయితే అందులో యాడ్ చేశాను. ఇలా బెల్లం అనేది మనకి మంచిగా కరిగిపోయాక అందులో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి బెల్లం అనేది గిన్నెకి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. చూసారుగా ఇలా బెల్లం మొత్తం కరిగి దగ్గర అయిపోయాక అందులోనే కొద్దిగా యాలకుల పొడి అండ్ మనం డీప్ ఫ్రై చేసుకున్న గవ్వల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా గవ్వల్ని బెల్లం పాకంలో కొద్దిసేపు కలిపాక ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి. గవ్వల్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక్కొక్కటిగా తీసి సపరేట్ చేసుకోవాలి, లేదంటే ఇవి చల్లారేసరికి మొత్తం అతుక్కుపోతాయి. సపరేట్ చేయాలన్నా కూడా అవ్వవు. సో గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక్కొక్కటిగా సపరేట్ చేసుకోవాలి. చూసారుగా ఈ బెల్లం గవ్వల్ని ఇంట్లోనే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. నాకైతే ఈ బెల్లం గవ్వలు అనేవి చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఈ బెల్లం గవ్వలు అనేవి క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.